రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. డబ్బులు లేవు, అందువల్ల దుబారా వ్యయం చేయరాదు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరాదు. అందరూ పొదుపు చేయాలి. ఈ సుభాషితాలన్నీ సీఎం చంద్రబాబు నోటి నుంచి పలు సందర్భాల్లో వెలువడినవి. అయితే ఇతరులకు ఈ మాటలు వర్తిస్తాయి తప్ప బాబుకు కాదని స్వయాన ఆర్థిక శాఖ వెలువరించిన లెక్కలే సూచిస్తున్నాయి. బాబు గారి అదనపు దుబారా 133 కోట్లు. సీఎం జిల్లాల పర్యటనలు, ప్రచార ఆర్భాటాలకు వ్యయం. అనుబంధ పద్దును అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక మంత్రి యనమల. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సీఎం చంద్రబాబు దుబారా, ప్రచార ఆర్భాటాలకు, స్వదేశీ, విదేశీ పర్యటనలకు అయిన అదనపు వ్యయం ఏకంగా 133 కోట్లకు పైగా అయినట్లు ఆర్థిక శాఖ లెక్కలు తేల్చింది. ఈ మొత్తం కేవలం సీఎం జిల్లాల పర్యటనకు, పుష్కరాల్లో ప్రచారానికి, రాష్ట్ర ఉత్సవాల కోసం చేసింది. విగాక సీఎం గారి ప్రత్యేక విమానాలు, కార్యాలయాల సోకులు అదనం. 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల కన్నా అదనంగా ఏకంగా 21,016 కోట్లను వ్యయం చేశామని, ఈ అదనపు వ్యయానికి ఆమోదం తెలపాలంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అసెంబ్లీ అనుబంధ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో సీఎం జిల్లాల పర్యటనలు, పుష్కరాల్లో ప్రచారం, స్వదేశీ, విదేశీ పర్యటనలకైన అదనపు వ్యయమే 133 కోట్లకు పైగా తేలడం గమనార్హం. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణకు ఏకంగా 19,33 లక్షలు అదనంగా వ్యయం చేసినట్లు సప్లిమెంటరీ బడ్జెట్లో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అసలు నిర్వహించనే లేదన్న అంశం గమనించాల్సిన విషయం.